హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత కాంగ్రెస్లో మరో షాకింగ్ ఘటన. ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రకంపనలు, ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు. అసలు ఏం జరిగింది అని చూసినట్టయితే, ఒడిశా రాష్ట్రంలోని రాజ్యసభ అభ్యర్థుల ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన అధిష్టానం ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్కి పాల్పడిన ముగ్గురు ఎమ్మెల్యేలు సోఫియా ఫిర్దౌస్, రమేష్ జనా, దాసరథి గమోంగోలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏఐసిసి ప్రకటించింది. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రేఖ్కు అనుకూలంగా ఓటు వేసి పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారనే ఆరోపణలపై ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీ లైన్ దాటిన వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదంటూ అధిష్టానం స్పష్టం చేసింది. అయితే పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సాంకేతికంగా కాంగ్రెస్ సభ్యులుగానే కొనసాగుతారు. మీరు భావిస్తున్నట్లుగా వారికి నేరుగా స్వతంత్ర ఎమ్మెల్యేలుగా చలామణి అవ్వడం అంత సులభం కాదు. ఎందుకంటే ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వారు వేరే పార్టీలో చేరినా లేదా సభలో పార్టీ విప్ను ఉల్లంఘించినా వారి సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం స్పీకర్ వీరిని అన్అటాచ్డ్ సభ్యులుగా గుర్తించే అవకాశం ఉంది. ఈ పరిణామం ఒడిశా రాజకీయాల్లో కాంగ్రెస్ బలాన్ని తగ్గించడమే కాకుండా రానున్న రోజుల్లో మరింత రాజకీయ ఉత్కంఠకైతే దారితీసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు.